గొర్రెల పెంపకం మీద ఆధారపడిన గ్రామీణులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సమర్థవంతంగా పొందేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో పెద్ద యూనిట్ల కంటే ₹1,00,00,000 వరకు చిన్న చిన్న యూనిట్లు అందిస్తే ఎక్కువ మందికి లాభం ఉంటుందని అన్నారు. ప్రతి రైతుకి 3 యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ప్యానెళ్లు అందించే పథకం ఉందని అన్నారు. కాగా దీనిపై ప్రజలకు అవగాహన పెంచి సౌరశక్తి వినియోగాన్ని పెంపొందించాలి అని ఎంపీ డీకే అరుణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపైన 3 kV వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక kV పెట్టుకుంటే ₹30,000 ఉచితంగానే. అది ఎవరు కూడా వాళ్ళు డబ్బులు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పేదవాళ్ళకి అందరికీ కూడా 3 యూనిట్ల వరకు ఒక kVకి ₹30,000 ఇవ్వడం జరుగుతుంది. 2 kV పెట్టుకుంటే ₹60,000 ఇవ్వడం జరుగుతుంది. 3 kV పెట్టుకుంటే 78,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 kV సోలార్ పవర్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంటు ఆ ఇంటి వాళ్ళకి అందుతున్న సామాన్యంగా పేదవాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది. అంటే 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటించడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈ సూర్యఘర్ని అంటే సోలార్ ద్వారా 3 kV వరకు ఈ యొక్క ఉచితంగా వాళ్ళని ప్యానెల్స్ కోసం